ఎవ్రీవన్, ఈరోజు నా పూజ అయితే త్వరగా కంప్లీట్ చేసేసానండి. ఈరోజు మంగళవారం, అమావాస్య రెండు కలిసి రావటాన చాలా మంచిదండి. అమావాస్య రోజు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అది రాకుండా ఉండాలంటే మనము చిన్న పరిహారం చేయాలండి. అదేంటంటే చూడండి, నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను. అది పచ్చి తీసుకోవాలండి, పండుకాయ తీసుకోకూడదు. పచ్చిగా గట్టిగా ఉన్నది తీసుకోవాలి. ఆ కాయని రెండు బద్దలు అయితే కోసేసి దాంట్లో ఇత్తనాలు తీసేయకూడదండి. ఇత్తనాలు తీయకుండా రెండు బద్దలుగా చేసేసి ఒక బద్దలో పసుపు, ఒక బద్దలో కుంకుమ రెండు అద్దుకోవాలి. పసుపు కుంకుమ రెండు అద్దుకున్నాక మనం వాకిలి దగ్గర పెట్టేసుకోవాలండి. ఇది కూడా నేను వీడియోలో చేస్తున్నాను చూడండి. ఒక బద్ద నిండా కుంకుమ అద్దాను, ఒక బద్ద నిండా పసుపు అయితే అద్దాను. ఆ రెండు తీసుకొని మనం వాకిలి దగ్గర, గడప దగ్గర అండి శుభ్రంగా ఊడ్చి తుడుచుకున్నాక అక్కడ కాస్త కల్లుప్పు వేయాలండి. కింద కల్లుప్పు తీసుకొని ఆ కల్లుప్పు అయితే ఆ వాకిలి దగ్గర వేసేసేయాలి. అనేది వేసేసి కింద దాని మీద నిమ్మకాయ పెట్టేయాలండి. ఒకవైపు పసుపు, ఒకవైపు కుంకుమ ఇలా పెట్టుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా మనకు అంతా మంచి జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి.